పాలకూర ఉల్లికారం ఈ కాంబినేషన్ లో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? లేకపోతే ఒక్కసారి ఇలా చేసి చూడండి, లొట్టలేసుకుంటూ తినేస్తారు. నిజంగా అంత బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ 3 కట్టల పాలకూరని నీటిగా వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్ కు సరిపడా సాల్ట్, కారం, కొంచెం చింతపండు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉల్లికారం వేసేసుకోండి. వేసుకొని బాగా కలుపుతూ మగ్గించుకోవాలండి. ఈ ఉల్లికారం ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా సగం వరకు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుతూ ఇంకా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న ఈ పాలకూరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక్క 5 నిమిషాలు సన్న మంట మీద బాగా కలుపుతూ మగ్గించుకోవాలండి. ఎంతో టేస్టీగా సింపుల్ గా పాలకూర ఉల్లికారం అయితే రెడీ. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది.